వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇక్కడ నా ప్రశ్న ఏమంటే, అదానీ గారు ఈ మధ్య కూడా చంద్రబాబు గారిని కలిశారు. అదానీ గారు మీ మీద ఇన్ని అభియోగాలు వచ్చినాయి, హిడెన్బర్గ్ వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది, వీటన్నింటినీ మీరు మా రాష్ట్రానికి రావద్దని చెప్పలేదు కదా, ఇన్వైట్ చేస్తున్నట్టు చెప్పారు కదా, మరి ఈ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కూడా రద్దు చేస్తారా? సార్ ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ కూడా కమిషన్ కావాలి సార్. ప్రస్తుత గవర్నమెంట్ కి కమిషన్ కావాలని చెప్పేసి ఇప్పుడు ఆయన ఇన్వైట్ చేసుకుంటున్నారు. అట్లా అని కాదు. అదని మీరు ఏమిటి లంచాలు ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లంచాలు ఇస్తారనో లేదా స్టేట్ గవర్నమెంట్ లంచాలు ఇస్తారో మీరు రావద్దంటే నా చర్చలోకి వెళ్తాను. ఇక్కడ బేసికల్ గా ఆలోచించవలసింది 5 రూపాయలు 10 పేజీల నుంచి 2 రూపాయలు 49 పైసలకి తీసుకొచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అభినందించాలా లేదా నిందించాలా? నిందించే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప ఎవరండి నిజంగా 5 రూపాయలు 10 పైసలు ఇస్తే మీరన్నట్టు ఇంకొక రూపాయి 2 రూపాయలు అదనంగా పెంచుతారు అనుకోండి, అప్పుడు లంచాలు ఇచ్చారని అర్థం అవుతుంది. లంచాలు ఎందుకు ఇస్తారు? ఇచ్చేదేమో తగ్గించేస్తే ఇంకా ఉన్నదాన్ని ఎలా తగ్గించేయాలరా బాబు అని అనుకుంటారు తప్ప లంచాలు ఎవరైనా. అంటే అప్పుడు మీకు గుర్తుందో లేదో, మన ధర్మశ్రీ గారు అప్పట్లో జగన్ గారు కొన్ని పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి, తగ్గిద్దామని ప్రయత్నం చేస్తే ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి రచ్చరచ్చగా రాసే చంద్రబాబు గారు కూడా అనేక విమర్శలు తగ్గిస్తారా అని రాశారు. అవునవును, రియల్ గా అండి. ఎందుకంటే మేమే మా తోడవరం చక్కెర కర్మ గారు ఉందండి, అప్పుడు ఎప్పుడో అగ్రిమెంట్ చేస్తాం 2.5 రూపాయలకి ఒక యూనిట్ ఇది, అక్కడ కోజనరేషన్ ఉంది సార్. అది 10 రూపాయలు పెంచమంటే పెంచలేదు కోఆపరేటివ్ సంస్థ, అది పెంచడానికి అవ్వదు, ఇంకా తగ్గించేస్తాం 50 పైసలు తగ్గించేస్తాం అని అంటే అంబాబా రెన్యువల్ ఎలా రైతులకి సొమ్ము ఇవ్వడానికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది, పంచదార చూస్తే పడిపోయిందని చెప్పి మేము ఎంత ఫైట్ చేసినా తగ్గించలేదు. అంటే చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదాయాన్ని ఎలా మిగిల్చాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థిక వ్యవస్థ కుళ్ళిపోయినటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో ఎలా పెట్టాలనేది ఆలోచించేశారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఏంటంటే లంచాలు ఇచ్చే కార్యక్రమం చేయడానికి తప్పు. నిజంగా ఈ సందర్భంగా ఒక మాట అయితే నేను చెప్తున్నానండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధాలు ఆడి జగన్మోహన్ రెడ్డి గారు బుర్ర చెల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకున్నారు తప్ప చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఎక్కడ సూపర్ ఎందుకు అమలు చేయలేదో మనం అడుగుతామని, ఆ అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారు కాబట్టి మేము ఏ చీటింగ్ కేసు పెడతామని, లేదంటే అబద్ధాలు ఆడి ఎంత చేస్తున్నారనేది ప్రజలకు తెలియజేస్తున్నాం. ఏదో ఒక అభియోగం పెట్టేస్తే ఈ టాపిక్స్ అన్ని డైవర్షన్ చేద్దామని డైవర్షన్ పాలిటిక్స్ అంతవరకు ఉపయోగపడదు.